అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం నవగ్రహ దోషాల నుంచి ఉపశమనం పొందడానికి మనం స్నానం చేసేటువంటి నీటిలో కొన్ని పదార్థాలని వినియోగించడం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చండి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సూర్యగ్రహ దోషానికి మన జాతకంలో సూర్యుడు బాగోకపోతే అనారోగ్య సమస్యలు అనేవి ఎదురవుతాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలి అంటే కనుక మనం స్నానం చేసే నీటిలో కొంచెం కుంకుమ పువ్వు కానీ లేదా ఏవైనా ఎర్రటి పుష్పాలు కానీ వేసుకుని స్నానం చేస్తే మనం సూర్యగ్రహ దోషం నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే చంద్రగ్రహ దోషానికి సోమవారం రోజు నీటిలో మనం స్నానం చేసే నీటిలో కొంచెం పాలు కానీ లేదా పెరుగు కానీ వేసుకుని స్నానం చేస్తే కనుక చంద్రదోషం అనేది తొలగిపోతుంది. మన జాతకంలో చంద్రదోషం అనేది ఉంటే కనుక మనకి మనశ్శాంతి అనేది కరువవుతుంది. అలాగే కుజగ్రహ దోషం తొలగిపోవడానికి మంగళవారం నాడు నీటిలో బిల్వ దళాలను కానీ లేక బిల్వ ఆకుల్ని పొడి చేసి ఆ పొడిని కానీ వేసుకుని స్నానం చేయడం ద్వారా కుజదోషం నుంచి విముక్తి పొందవచ్చు. మనకి కుజగ్రహం బాలేదు అంటే కనుక అనుకోని ప్రమాదాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాగే బుధగ్రహ దోషం తొలగిపోవడానికి బుధవారం రోజు నీటిలో సముద్రపు నీరు కానీ లేదా గంగానది జలం కానీ లేదా రాళ్ల ఉప్పు కల్లుప్పు అంటారు కదా, దానిని కానీ వేసుకుని స్నానం చేస్తే కనుక బుధగ్రహ దోషం అనేది తొలగిపోతుంది. బుధగ్రహం బాలేదంటే కనుక మన జాతకంలో మనం చేసే వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు. అలాగే విద్యార్థులకైతే కనుక చదువులో రాణింపు అనేది ఉండదు. అలాగే గురుగ్రహ దోషం తొలగిపోవడానికి నల్ల యాలకులను ఉడికించి ఆ ఉడికించగా వచ్చిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని కనుక స్నానం చేస్తే గురుగ్రహ దోషం అనేది తొలగిపోతుంది. మన జాతకంలో గురుగ్రహం బాలేదు అనుకుంటే కనుక మనం ఏ పని తలపెట్టినా అది పూర్తవదు. అన్నిట్లోనూ విఘ్నాలు అనేవి ఎదురవుతాయి. అలాగే శుక్రగ్రహ దోషం అనేది తొలగిపోవడానికి శుక్రవారం యాలకుల్ని గ్రీన్ కలర్ యాలకులు ఉంటాయి కదా, వాటిని ఉడకపెట్టి ఆ ఉడికించిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కనుక కలుపుకొని స్నానం చేస్తే శుక్రదోషం అనేది తొలగుతుంది. శుక్రగ్రహం బాలేదు అంటే కనుక భార్యాభర్తల మీద అన్యోన్యత అనేది లోపిస్తుంది. అలాగే శనిగ్రహ దోషం తొలగిపోవడానికి శనివారం రోజున నీటిలో నల్ల నువ్వులను వేసి స్నానం చేస్తే కనుక శని దోషం అనేది తగ్గిపోతుంది. శనిగ్రహం బాలేదు అంటే కనుక మన జాతకంలో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి. అలాగే రాహుగ్రహ దోషానికి శనివారం రోజున మనం స్నానం చేసేటువంటి నీళ్ళలో మహిషాసిని పొడి చేసి, మహిషాసి అంటే మీకు ఏదైనా పూజా స్టోర్ ఉంటుంది కదా, అందులో దొరుకుతుంది, ఆ పేరుతో అడిగితే కనుక దానిని పొడి చేసి ఆ పొడిని మనం స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కనుక కలిపి స్నానం చేస్తే మీకు రాహు దోషం అనేది తొలగిపోతుంది. రాహు బాలేదంటే కనుక మనకి ఏదైనా విదేశీ ప్రయత్నాలు చేస్తుంటే కనుక అవి ఏవి కలిసి రావు. విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటే కనుక రాహుదోషం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా కేతుగ్రహ దోషం తొలగడానికి మంగళవారం నాడు గరికని ఉడకపెట్టి ఆ ఉడకపెట్టగా వచ్చిన నీటిని మనం స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే కనుక కేతుగ్రహ దోషం అనేది తొలగిపోతుంది. కేతుగ్రహ దోషం వల్ల మనకి దురదలు, ఎలర్జీస్ అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి వ్యాధులు అనేవి వ్యాపిస్తాయి. హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.